హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. తమ్నేల్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు బగారా రైస్ విత్ గ్రీన్ చికెన్ కర్రీతోటి గ్రేవీతోటి చేశానండి. రెగ్యులర్ చికెనే, బట్ కొంచెం గ్రీన్ చికెన్ కర్రీ చేద్దామని చేశాను. ఈరోజు 1 కేజీ చికెన్ అండి. నీట్గా క్లీన్ చేసేసి దాన్ని మ్యారినేషన్ చేసి పెట్టాను పక్కకి. సో డైరెక్ట్ నేను స్టవ్ పైన వేసాక మీకు చూపిస్తున్నాను. అందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి కలిపాను. గ్రేవీ కోసం కొత్తిమీర, పుదీనా, 2 ఉల్లిగడ్డలు, 1 టమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి గడ్డలు కొంచెం లైట్గా వేసి మిక్సీ పట్టేసి మెత్తగా గ్రేవీ పట్టేసి ఇందులో కలిపేశానండి. గ్రేవీ అనేది ఆయిల్లో బాగా చక్కగా ఉడికినాక అందులో పచ్చి వాసన అనేది పోతుందండి. చక్కగా ముక్కకు కూడా పట్టేస్తుంది ఆ గ్రేవీ. సో అంతా కొత్తిమీర, పుదీనా అంతా వేసి మనం మిక్సీ పట్టిందంతా పచ్చివాసన అంతా పోతుంది. ఆయిల్ బాగా పైకి తేలినాక కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి అది బాగా ఉడికాక కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో కారం సరిపోతుందో లేదో చూసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. సో సైమల్టేనియస్గా నేను పక్కన రైస్ కూడా పెట్టేశానండి, మీరు చూడొచ్చు వీడియో. చూసారు కదండి ఈరోజు మా చికెన్ బగారా రైస్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.